ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. బెరాకా బ్లెస్సింగ్ సెంటర్ అనేటువంటి మా పరిచర్యల ద్వారా అనేక మంది దీవించబడుతూ ఉండడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి చోట చాలా స్థలాల్లో మా యొక్క బెరాకా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని, సంఘాన్ని సంపూర్ణమైన సర్వసత్యంలోకి నడిపించాలనేదే మా ధ్యేయం. ఆ ధ్యేయంతో దేవుని యొక్క సన్నిధిలో మేము కొనసాగుతూ ఉన్నాం. మీ ప్రార్థన సహాయం అందించండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన అవసరతలున్నా కూడా మీరు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, అనేక మందికి పరిచయం చేయండి. దేవుని ద్వారా దీవించబడండి. మే గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని విని ఆశీర్వదించబడండి. ప్రైజ్ లార్డ్. మన ప్రభువుని ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసయ్య ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాము. బెరాకా మందిరం వారు మరి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు కనుక టీవీ ద్వారా మరలా తిరిగి మిమ్మల్ని కలుసుకోవడానికి బహుదినాల తర్వాత మరలా దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశంను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. చిన్ని ప్రార్థనతో వాక్య ధ్యానాన్ని మనము మొదలు పెడదాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. టీవీ సముఖం ముందు కూర్చున్న మీ అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన స్వామి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఈ టీవీ ద్వారా అయా తన వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించుటకు వెళ్ళిచుండగా అయా నీ వాక్యాన్ని ప్రభా అయా వినడానికి ప్రతి ఒక్కరికి ప్రభా మంచి మనస్సును, వినగల చెవులు, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో నాయన, నిలబడిన నీ దాసుని మీ పాత్రగా వాడుకుని మీరు మహిమ పొందమని యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుడు మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని నేను చదువుతాను. ఆ దినములలో ఇజియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయము గలవాడనై సాక్ష్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్న మరి హిజ్కియాను గురించి మనం చూస్తే, దేవుడు ఒకానొక దినమున ప్రవక్త ద్వారా ఈ హిజ్కియాకు వర్తమానాన్ని పంపించాడు. ఆ వర్తమానం ఏమిటంటే, నీవు ఏమవుతావట, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆ దినాలలో మాట్లాడుతూ వచ్చేవారు. అయితే తన ప్రవక్త ద్వారా పంపిన ఆ వర్తమానాన్ని హిజ్కియా విన్నాడు. ఏమని? నీవు మరణం అవుతావు గనుక నీ ఇంటిని ఏం చేయాలి, నువ్వు
చక్కబెట్టుకోవాలి. చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషుడు కూడా చనిపోతాడు. ప్రతి ఒక్క మనుషుని జీవితంలో మరణం అనేది నిత్యముగా ఉంటుంది. కారణం ఏమిటంటే పిల్లరా, పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మరణించాలి అన్నది నగ్న సత్యం. అయితే కొంతకాలము దేవుని యొక్క కృపచేత దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఆయుస్సును బట్టి మనము జీవిస్తాం. చూడండి పిల్లరా, మన జీవితంలో కనీసం మనము భోజనము చేయాలన్నా దేవుని యొక్క సెలవు కావాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుని యొక్క దయ ఉండాలి. ఆయన సెలవు అయి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఆయన కృప ఉంటేనే మన జీవితంలో బ్రతికి బట్టకట్టగలుగుతాం. అంటే పిల్లరా, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో అద్భుతమైన మాట చూస్తాం. ఆ మాట ఏమిటంటే, ప్రియులరా, ఆయన్ను సెలవు లేక భోజనము చేసి సుఖించుట ఎవరి వల్ల సాధ్యం కాదు అంటాడు. అంటే మనము ఈ లోకంలో నివాసం చేయాలి అంటే, ఈ లోకంలో జీవించి ఉండాలి అంటే, ఈ లోకంలో శరీర సంబంధమైన ఆహారం తినాలి అంటే దేవుని యొక్క దయ ఉండాలి. ఆయన దయ మీదే మనము ఆధారపడి జీవించాలి. లోకస్తులు అనుకోవచ్చు, మాకు చాలా ఆస్తి ఉంది, ధన సంపద ఉంది, మాకు లోటేమిటి, దేవుడు వద్దు, దెయ్యము వద్దు అనే పరిస్థితికి మనుషుడు వచ్చేసాడు. అదే పరిస్థితి అగ్రరాజ్యమైన అమెరికాకు వచ్చింది. అగ్రరాజ్యమైన అమెరికా లాస్ ఏంజల్ ఇప్పుడు తగులుబడుతుంది. సంపన్నుల ఇళ్ళన్నీ కూడా దగ్ధమైపోయాయి. అక్కడ మరి కోట్లకు పడగెత్తిన వారు, లేకపోతే ధనం అంటే లెక్కలేని వారు, $1 బిలియన్ కలిగిన వారు, సినిమా డైరెక్టర్లు అక్కడ నివాసం చేసే ఒక సుందరమైన స్థలం అది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ భూతల స్వర్గము అనొచ్చు. అంత అద్భుతంగా ఆ లాస్ ఏంజల్ అనే ఆ పట్టణం ఉంటుంది. ఆ పట్టణానికి దుర్గతి ఎందుకు వచ్చింది అంటే, దేవుని మీద వారు తిరగబడ్డాడు. ఒక ఉద్దేశముతో అక్కడ జరిగిన కార్యం ఏమిటని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఆ యొక్క కారు చిచ్చు ప్రారంభము కాక మునుపు 2 రోజుల క్రితమే దేవుడు లేడు, మనమే దేవుళ్ళము, మనమే రారాజులము, మనమే ఇక్కడ దేవుడు అనేవాడు అస్సలే లేడు అని ఒకప్పుడు దేవుని ప్రేమించి దేవుని ప్రజలుగా జీవించిన వీళ్ళు మరలా తిరిగి లోకమును ప్రేమించారు, ధనాన్ని ప్రేమించారు, ఆస్తి ఐశ్వర్యాలు స్థిరమని నమ్మారు. మనకు తిరుగులేదు, ఎదురు లేదు అనే మాటలు వారి జీవితాల్లో వచ్చాయి. దేవుడు ఆయన ఇస్తాడు, సమయం ఇచ్చాడు. అంతకుముందే ఒక యవనస్తురాలు లాస్ ఏంజల్ ఆ యొక్క ప్రాంతంలో, ఇదిగో ఈ పట్టణానికి దుర్గతి రాబోతుంది, ఈ పట్టణము నాశనం అయిపోతుంది, దేవుడు చెబుతున్నాడు మీరు మనసు మార్చుకుని దేవుని వైపు తిరగండి అని ఆమె ప్రకటించినట్లుగా మనం చూస్తాం. అంటే నినేవా పట్టణం కూడా ఆ విధంగానే పాడైపోతుందని దేవుడు ఏం చేశాడు, ముందుగా యోనాను పంపించి ఆ యొక్క ప్రాంతానికి సువార్త ప్రకటించాడు. ఈ పట్టణాన్ని దేవుడు నాశనము చేస్తాడో, మీకున్న అహమును, మీకున్న గర్వాన్ని, మీకున్న పరిస్థితులన్నిటిని కూడా విడిచిపెట్టి యేసయ్య వైపు తిరగండి. దేవుడు మిమ్మల్ని ఒకవేళ క్షమించి తన మనస్సు మార్చుకొని మిమ్మల్ని క్షమించవచ్చు, కనికరించవచ్చు అని
ఆ నినెవే పట్టణానికి యోనా ఏ విధంగా ప్రకటించాడో ఆ విధంగానే ఒక యవనస్తురాలు ఆ యొక్క పట్టణంలో దేవునిని గురించిన ఆ రాబో ఉగ్రతను గురించి ఆమె ప్రకటించింది. నిజమే పిల్లరా, ఎందుకంటే మన జీవితంలో మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. దేవుని ఉద్దేశాలు మన పట్ల అవి శ్రేష్టమైన ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడని ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అయితే మనుషులు దేవుని దృష్టికి వాళ్ళు పాపము చేసిన వారై ఉన్నారు. దేవుని దృష్టికి చెడిపోయిన పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి. దేవుడు ఎంతో సమయాన్ని వారికి ఇచ్చాడు, కానీ వారు విననల్లని వారై మరి దేవుడు లేడు అనే పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. నిజమే పిల్లరా, మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు రావచ్చు. కానీ దేవుని దృష్టిలో మనము మన జీవితము ఏ విధంగా ఉందో, ఏ విధంగా దేవుని దృష్టికి అనుకూలంగా మనం నడుచుకుంటున్నామా, ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయా? ఒకసారి మనలను మనం పరీక్షించుకోవాల్సిన సందర్భం ఇది. మనుషుడు ఎప్పుడు కూడా ఒకలాగుండడు. మనుషుని పరిస్థితులు అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఉదయకాలం చూసిన వ్యక్తి సాయంకాలం ఉండకపోవచ్చు. మనిషిని జీవితం అట ఆవిరి వంటిది అన్నాడు కీర్తనాకాడైన దావీదు 139వ కీర్తనలో చెబుతాడు. అందుకనే పిల్లరా, మన ఆలోచనలన్నీ కూడా ఎరిగిన దేవుడు, మన ఉద్దేశములన్నిటినీ ఆయన ఎరిగి ఉన్న దేవుడు. దేవునికి ఎప్పుడు కూడా మరుగైనది ఏదీ లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనలను చూస్తూ అనేక సందర్భాలలో మనలను బట్టి ఆయన పశ్చాత్తాపపడిన దినాలు దేవుని యొక్క జీవితంలో ఆయన అనేక సార్లు అనుభవించాడు. అందుకే పిల్లరా, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతూ ఉన్నాను అన్నాడు. ఈ ప్రజలు లోబడని వారు. రెండవదిగా దేవుని మాటను లక్ష్య పెట్టని వారు. యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ అంటాడు కదా, బాల్యము నుండి నా మాట వినకపోవడం నీకు వాడుక అన్నాడు. బాల్యం నుండి దేవుని మాటను ధిక్కరిస్తూ దేవుని ఎదిరిస్తూ జీవిస్తున్న మానవుని జీవితంలో ఆయన కనికర సంపన్నుడు గనుక, కృప చూపించే దేవుడు గనుక మన జీవితంలో ఆయన మనలను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే పిల్లరా, మనుషుడట దుష్క్రియకు తగిన ప్రతిఫలము రాకపోతే మరి భయము విడిచి హృదయపూర్వకంగా పాపము చేస్తాడు అని ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంది. నిజమే పిల్లరా, దేవుని యొక్క అపారమైన ప్రేమ మన మీద ఉంది కనుకనే మనం ఈ లోకంలో ఇంకా బ్రతికి బట్టకడుతున్నాం. ఆయన ఉగ్రత ఒక్క క్షణంలో అమెరికా దేశాన్ని చుట్టుముట్టింది కనుక ఆ ప్రదేశం అంతా కూడా సంపన్నులందరూ కూడా వీధులు పడ్డారు. అయితే వారి ఎందుకు ఆ విధంగా దేవుడు చేశాడు అంటే, దేవుని ఉగ్రత, దేవుణ్ణి మరిచిపోయి మదము చేత మాత్సర్యము చేత వాళ్ళు దేవుడే లేడు, మనమే దేవుళ్ళమని అనుకున్నారు. కనుక ప్రియులారా, వారు దేవుని దృష్టికి పాపం చేశారు. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపపడి నేనేవో ప్రజల వలె మరలా తిరిగి దేవుని వద్దకు వచ్చి ఉంటే, దేవుణ్ణి తెలుసుకుని ఉంటే, వారు అటువంటి పరిస్థితికి లోని కాకుండా ఉండేవారు. ఏది ఏమైనా ప్రియులారా, దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఏ మేలు చేయకుండా ఉండడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుందని మరి లేఖనం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది. అయితే హిజ్కియా అంటాడు, అయ్యా నేను యథార్థమైన హృదయంతో నీ సన్నిధిలో
నీ సత్యమును అనుసరించి నేను ఏ విధంగా నడుచుకున్నానో అంతటి ఆ యొక్క పరిస్థితిలో దేవునితో అంటాడు, అయ్యా నేను నీ దృష్టికి యథార్థంగా నడుచుకున్నాను. ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుని దృష్టికి మనము యథార్థముగా జీవించాలి. యథార్థవంతులు వర్ధిల్లుతారు. సామెతల గ్రంథం 20:7 మరి యథార్థవంతులు నీతిమంతుల సంతతట, ఆ యథార్థుల సంతతట వారి తదాంతరము వర్ధిల్లుతుందట, వారి తదాంతరము ఆశీర్వదించబడుతుందట. అయితే ప్రియులరా, ఈ లోకంలో మనం యథార్థముగా జీవించినప్పుడు ఆ యథార్థతను బట్టే దేవుడు మన తరాలను ఆశీర్వదిస్తాడు. అటువంటి యథార్థత కలిగి నేను జీవించాను ప్రభువా, నీ సన్నిధిని నెట్లు నడుచుకున్నాను, దయతో జ్ఞాపకం చేసుకోమంటాడు. అందుకే ప్రియులారా, ఎబ్రీ పత్రికలో ఒక సందర్భం ఉంది. అక్కడ ఒక వ్యక్తిని అతడు గుర్తు చేస్తాడు దేవుడు. ఎబ్రీ పత్రికలో మనం చదివితే 12:16 ఇక్కడ ఎవరిని గురించి ప్రస్తావించబడింది అంటే, దేవుని వాక్యంలో మనం చదువుతాం, ఏశావుని గురించి ఆ సందర్భం ఉంటుంది. ఎందుకంటే పిల్లరా, దేవుని ప్రజలైన మనం ఏశావు తన జీవితంలో దేవుని దృష్టికి అయోగ్యముగా నడుచుకున్నాడు. దేవుని దృష్టికి అతడు మరి కృప పొందినవాడు కాకుండా అతడు మరి వ్యభిచారి అని పిలువబడ్డాడు. కనుక దేవుని దృష్టికి అతడు ప్రతికూలమైన పరిస్థితి అతని జీవితంలో ఉన్నప్పుడు, అటువంటి ఏశావు లాంటి భ్రష్టుడు ఉన్నాడా, వ్యభిచారి అని ఉన్నాడా అనే ప్రశ్నలు అక్కడ మనకు వినబడుతూ ఉంటాయి. నిజమే పిల్లరా, దేవుని దృష్టికి మనము యథార్థవంతులుగా మన జీవితాన్ని కొనసాగించినప్పుడు మనము దేవునితో ఏం చేయొచ్చు, దేవునితో దెబ్బలాడచ్చు. ఎందుకంటే అయ్యా నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నానో దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎంతటి వ్యక్తికైనా దేవుని దృష్టిలో సరిచేయబడాలి. సరిచేయబడిన జీవితం, సరిచేయబడని జీవితం, ఈ రెండిటి మధ్యలో ప్రియులరా దేవునికి ఇష్టం ఏమిటంటే సరిచేయబడమే. తాను పడిపోయిన పరిస్థితి నుండి లేవడమే దేవునికి ఇష్టం. ఆ పరిస్థితిలో మనం ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు. అందుకనే ధైర్యంగా హిజ్కియా చెబుతున్నాడు, అయ్యా నీ దృష్టికి నేను ఏ విధంగా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో. అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అంటాడు. మనం కూడా మన జీవితంలో దేవునితో అతి రిలేషన్షిప్ సంబంధాలు కలిగి ఉండాలి. దేవునితో మనము నేరుగా మాట్లాడే పరిస్థితి మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే హిజ్కియాకి తాను చేసిన భక్తిని బట్టి అతడు దేవుని దృష్టిలో నేను ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. అంటే మనం కూడా మన భక్తిని బట్టి, మన జీవితంలో యథార్థతను బట్టి దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా చెప్పగలిగే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే యోబు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అంటాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే మనము చేసే భక్తి మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. హిజ్కియా చేసిన భక్తి ఆయనకు ధైర్యాన్ని కలిగించింది. అందుకే దేవునితో అంటాడు, అయ్యా నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తము ఎట్లు జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా. నిజమే, ఎందుకంటే తాను చేసిన భక్తిని బట్టి దేవుడు హిజ్కియా జీవితంలో ఆయన జరిగించిన పరిస్థితి, ఆయన మాట్లాడుతున్న విధం దేవుడు విన్నాడు. ఆయన అంటాడు కదా, దయతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేశాడట? కన్నీళ్ళు విడుస్తూ, అయ్యా నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నాను అయ్యా, నీకు తెలుసు కదా ప్రభువా. నా జీవితంలో నీకు అయిష్టమైన కార్యాలు నేను చేయడానికి ఇష్టపడలేదు. యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించి నీ సన్నిధిలో నేను నడుచుకున్న విధం
ఒకసారి జ్ఞాపకం చేసుకోవయ్యా. నిజమే పిల్లరా, మనము దేవుని దృష్టిలో ఎప్పుడైతే ఖచ్చితమైన సరి అయిన భక్తి చేస్తామో దేవుణ్ణి ప్రశ్నించగలిగే పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. ఉదాహరణగా మనం చూస్తే, మరి అమెరికా దేశంలో ఒక దైవజనుడు భార్య చనిపోయిందని వర్తమానం విన్నాడట. విన్న తర్వాత అతడు దూర ప్రాంతంలో ఉన్నాడు, సువార్త నిమిత్తమై వెళ్ళాడు. అయితే ఇంటి దగ్గర భార్య చనిపోయింది. ఆమెను మరి విశ్వాసులు వీళ్ళందరూ కలిసి మరి చక్కగా అలంకరించి సమాధి పెట్టెలో పెట్టి ఆమెను అక్కడ పెట్టి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మరి వచ్చిన సమయానికి కొంత ఆలస్యంగా వచ్చాడు. వచ్చి వీళ్ళందరూ ఏడుస్తూ గొల్లు పెడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడట, మీరందరూ బయటకు వెళ్ళిపోండి అని ఏం చెప్పాడట, మీరందరూ బయటకు వెళ్ళిపోండి. అయితే వాళ్ళందరినీ బయటికి పంపించి ఏం చేశాడో తెలుసా, దేవునితో పెనుగులాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నాతో చెప్పకుండా నా భార్యను ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఆమెను మరలా తిరిగి రప్పించు, ఆమెతో నేను మాట్లాడాలా అన్నాడట. అంటే ఆయన అంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం, అతడు దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన కలిగిన వాడు. దేవుని దృష్టికి అతడు నీతిని అనుసరించి జీవించిన వాడు. దేవుని దృష్టిలో అతడు బహు విలువైన వాడిగా ఉన్నాడు. అందుకనే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయ్యా, నా భార్యను తప్పనిసరిగా ఇప్పుడు ఆమెతో మాట్లాడాలి, నాతో చెప్పకుండా ఎందుకు తీసుకున్నావు? అప్పుడు దేవుడట ఆమెను అన్నాడంట, అమ్మా, నా దాసుడు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు గనుక నీకు కొంత సమయాన్ని నేను ఇస్తున్నాను, భూలోకానికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మరలా తిరిగి రమ్మని పంపించాడట. అంటే పిల్లలు, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నీ భక్తి సరైనదైతే దేవుణ్ణి ప్రశ్నించగలిగే కెపాసిటీ నీకుంటే అది నీ జీవితంలో దేవుడు మన పట్ల జరిగించే కార్యాలన్నీ కూడా మనము చూడగలుగుతాం. నిజమే ప్రియులారా, ఎప్పుడైతే ఆమె మరలా భూలోకానికి వచ్చింది, తర్వాత భర్తతో అంటుందంట, అయ్యా, ఆ ఉన్నతమైన రాజ్యంలో ఆనందం, సంతోషం, అయ్యా, ఆ ప్రదేశాన్ని నుంచి విడిచి రావడానికి నాకు ఇష్టం లేదు, మరలా ఎందుకు ఈ భూమి మీదకి రప్పించావు అని భర్తను అడిగినప్పుడు ఆయన చెప్పాడట, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, అందుకనే రప్పించాను. తర్వాత మాట్లాడిన తర్వాత, మరెన్నడూ నన్ను ఈ భూలోకానికి పిలవద్దు, నేను ఇక రాను, ఇదే ఆఖరి, తర్వాత మనం పరలోకంలో కలుసుకుందాం అని ఆమె వెళ్ళిపోయిందంట. అంటే తన భక్తి ఎంత దృఢమైనదో ఆలోచించండి. ఆ భక్తి ఎటువంటిదో ఆలోచన చేయండి. నిజమే, నీవు దేవుణ్ణి ప్రశ్నించగలిగే పరిస్థితి నీ జీవితంలో రావాలి అంటే నీవు యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకునే విధానం సరి అయినదిగా ఉండాలి. అది దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండాలి. దేవుని దృష్టిలో అది బహు విలువ గలదై ఉండాలి. అంతేగాని మరి కొన్ని రోజులు భక్తిగా జీవించి మరలా కొన్ని రోజులు లోకంలో గెలిచిపోయి మరలా దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి మరలా లోకం యొక్క రుచులను లేకపోతే పాపపు రుచులను మరలా తిరిగి నీ జీవితంలోనికి తెచ్చుకొని పాప జీవితాన్ని నీవు జీవించడానికి ఇష్టపడితే దేవునితో నీవు సంభాషించలేని వ్యక్తిగా ఉంటావు. దేవునితో మనం మొక్కం చాటేసుకోవాలి. ఆఖరిగా ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అంటే, ఆదాము అవ్వలు దేవుని సృష్టిలో ప్రథమమైన వారు. వారికి దేవుడిచ్చిన ఆజ్ఞను వారి మీరి దేవుని దృష్టికి పాపము చేసినప్పుడు ఆయనతో సంభాషించడానికి వారు చెట్ల చాటున దాక్కున్నట్లుగా ఆదాము చెబుతాడు. ఎందుకు దాక్కున్నాడు? అంతకుముందు ప్రతిదినము దేవుని దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు విని ఆయన ఇచ్చే సందేశాన్ని ఆలకించి వారు ఆనందంతో గడిపేవారు. కానీ ఎప్పుడైతే వారి జీవితంలోనికి పాపము ఎంటర్ అయిందో, లేక పాపం అనే పరిస్థితి వారి జీవితంలో వచ్చిందో, దేవుని ఎదుటకు రావడానికి వాళ్ళు ఏం పడుతున్నారు? భయపడుతున్నాడు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావంటే, నీ స్వరము విన్నప్పుడు చెట్ల చాటును దాక్కున్నాను అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో
ఈ సందర్భం మనకు అనిపిస్తుంది. కనుక ప్రియులారా, మన భక్తి సరైనదైతే, మన భక్తి దేవుని దృష్టికి విలువగలదైతే, దేవునితో మనము సంభాషించగలిగే ఆ యొక్క ఉన్నత స్థాయికి మనం ఎదగగలుగుతాం. కనుక ఈ సందర్భాలను బట్టి మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? యథార్థమైన హృదయంతో సత్యమును అనుసరించి ఆయన సన్నిధిలో మనము దేవుని దృష్టికి అనుకూలముగా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు అతడు కన్నీళ్లు విడుచుట, ఇదిగా కన్నీళ్లు విడచడం దేవుడు చూశాడు. మరలా తిరిగి తన ప్రవక్తను పంపించి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. కనుక ప్రియులారా, నీ ఆయుస్సు పొడిగించబడాలి అంటే ఈ లోకంలో దేవుని దృష్టికి నీవు అనుకూలముగా నడుచుకోవాలి. దేవుణ్ణి నీవు ఆ యొక్క ప్రశ్నించగలిగే భక్తి నీలో ఉన్నప్పుడే అది నీ దేవుని దృష్టికి బహు విలువైనదిగా ఉంటుంది. కనుక ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, నీ భక్తి నీ దృష్టికి, నీ యొక్క దేవుని దృష్టికి బహు విలువ గలదిగా ఉండాలి. అందుకనే హిజ్కియా జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన కృపను అనుగ్రహించి మరలా ఆయుష్ను పెంచాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో ఆయన దృష్టికి యథార్థముగా, అనుకూలంగా ఆయన సన్నిధిని మనం నడుచుకున్నప్పుడు ఆయన దృష్టిలో మనం విలువగలగా మార్చబడతాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ ఉన్నత దేవుణ్ణి కలిగిన మనము ఎల్లప్పుడూ కూడా మన భక్తిని కాపాడుకుంటూ ఈ లోకములో యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవునితో మాట్లాడుకునే ఆ ఉన్నతమైన స్థితిలోకి మనం ఎదుగుతాం. అటు రీతిగా మనమందరము కూడా సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. ఈ సమయంలో చిన్ని ప్రార్థనతో మనము ఈ యొక్క వర్తమానాన్ని ముగించుకుందాం. కనుక చిన్ని ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ఎంతవరకు నీ వాక్యము నుండి మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. హిజ్కియాను మా ఎదుట పెట్టి ఆయనకున్న భక్తి, ఆయనకున్న ప్రభా గుణలక్షణాలను మా ఎదుట ఉంచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అటు రీతిగా యథార్థముగా సత్యమును అనుసరించి నీ దృష్టికి బహు విలువ గలవారమై మా జీవితాలు కొనసాగించి మా పరుగును తుదముట్టించి నిత్యత్వంలో ప్రవేశించడానికి నాకును ఈ టీవీ వర్తమానం వింటున్న నీ పిల్లలకును సంఘాలకును నీ కృపను అనుగ్రహించి మేలు చేయమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.